చూసారా ప్రియులారా? మరి మనందరికి తెలుసు, నయోమి ఫ్యామిలీ బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళారు. 10 సంవత్సరాలకు పైగా వారు అక్కడ ఉన్నారు. కుటుంబం అంతా చాలా నష్టపోయారు. అయితే ఒక సమయంలో ఆమెకి ఒక మాట వినపడింది. ఏంటదంటే, దేవుడు మరలా తిరిగి బెత్లెహేములో వానలు బ్రహ్మాండంగా కురిపిస్తున్నాడు, పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి, ఆయన అక్కడున్నటువంటి ప్రజలకి ఆహారం ఇస్తున్నాడు. ఈ మాట నయోమికి వినపడింది. ప్రియులారా, దేవుడు కనికర సంపన్నుడు, దేవుడు మంచి దేవుడు. కరువు వచ్చింది బెత్లెహేములో. దానికి కారణం వారి అవిధేయత, వారి పాపమే. న్యాయాధిపతులు ఏలినటువంటి కాలంలో ప్రజలు అస్తవ్యస్తంగా ఉన్నారు. గత వీడియోలో వర్తమానం అది చెప్పుకున్నాం మనం 4-3 రోజుల క్రితం. మీరు చూడండి, చూడకపోతే. వారి పాపము, అవిధేయత కరువుకు కారణమైంది. నిజమే, ఎప్పుడైనా మనిషిలో ఉన్న పాపము, అవిధేయత కరువుకి, నష్టానికే కారణం. కానీ దేవుడు ఎవరు అంటే ప్రేమ కలిగిన దేవుడు, కనికర సంపన్నుడైన ఆయన. ఎంత జాలి కలిగిన వాడో! కోపించుచునే వాత్సల్యాన్ని చూపిస్తాడు. హల్లెలూయా! కోప్పడేది ఆయనే, వాత్సల్యం చూపేది ఆయనే. మీకు చక్కని మాట గుర్తు చేయనా? 30వ కీర్తన 5వ వచనం నుండి, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుందట, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందట. దయగలిగిన మంచి దేవుడు ఆయన. మరలా తిరిగి బెత్లెహేములో ఉన్న తన ప్రజలను, ఆ యోదయ దేశంలో, ఆ ప్రాంతంలో ఉన్న తన ప్రజలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా వర్షాలు, మరలా పంట, మరలా సమృద్ధి అయిన ఆహారం. ప్రియబిడ్డ, ఇక్కడ మనకున్న పాఠం ఏంటో చెప్పనా? మీ జీవితంలో కరువు ఉందా? దరిద్రత ఉందా? కొట్టబడుతున్నారా? నష్టాలు పాలయ్యారా? అలాంటి పరిస్థితిలో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అనుకుంటున్నారా? కాదండి, దేవుడు మిమ్మల్ని ఏం విడిచిపెట్టలేదు. మీరు విడిచిపెట్టండి ఏదైనా ఒక పాపం ఉంటే, మీరు వదిలేయండి ఏదైనా ఒక చెడు ఉంటే చాలు. దేవుని కాళ్ళు పట్టుకోండి, ప్రార్థన చేసుకోండి, విశ్వసించండి. దేవుడు తప్పకుండా మీ కరువులో మిమ్మల్ని సమృద్ధిగా ఆయన పోషిస్తాడు. దేవుని స్తోత్రం. మీ కరువు ఆశీర్వాదంగా మారబోతుంది, మీ లేమి సమృద్ధిగా మారబోతుంది. దేవుడు చేస్తాడు.